ధను సంక్రాంతి ఎందుకు ప్రత్యేకం? ఈ నెల రోజు ఏ దైవాన్ని పూజించాలంటే, సంవత్సరంలో ప్రతి నెల సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు ఒక రాశిని విడిచిపెట్టి మరొక రాశికి వెళతాడు. ఇలా సూర్యుడి సంక్రమణను సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని ధను సంక్రాంతి అంటారు. ధను సంక్రాంతిని సంవత్సరంలో చివరి సంక్రాంతిగా భావిస్తారు. ధను సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుండి కర్మాలు కూడా ప్రారంభమవుతాయి. ఇలా ఒక నెల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో అన్ని రకాల శుభకార్యాలు, వివాహాది కార్యక్రమాలను నెల రోజుల పాటు జరుపుకోరు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ధను సంక్రాంతిలో స్నానం చేయడం, సూర్య భగవానుని ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున సూర్యభగవానుని భక్తితో పూజించడం వల్ల సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. సూర్యభగవానుడు సకల శుభాలను అందిస్తాడు. రోగాలు దూరమవుతాయి. ఈ రోజుల్లో సూర్యభగవానునితో పాటు శ్రీకృష్ణుడు, విష్ణువు, జగన్నాథుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తాడని విశ్వాసం. మనుషులు రోగాల నుండి విముక్తి పొంది ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సులు వస్తాయని నమ్మకం.